క్యాన్సర్ అంటే ఒక జెనెటిక్ మ్యూటేషన్, జన్యుపరమైన మార్పుల వలన వచ్చేది అని అల్లోపతి నమ్ముతుంది. బట్ ఐ కన్సిడర్ క్యాన్సర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డిసీజ్ ఆఫ్ జెనెటికల్ మ్యూటేషన్, ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ బ్యాడ్ మెటబాలిజం. యా. సో అక్కడ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేసి అది తీవ్ర రూపం దాల్చి ఎటుపోలో తెలియక ఇలాంటి ఒక కండిషన్. అలా అని కాదు, మెటబాలిజం అంటే ఏంటి? మనం తినే ఆహారంలో నుంచి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనే ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా మన సెల్లోని మైటోకాండ్రియా శక్తిగానో ఫ్యాట్గానో శక్తిగా వాడుకుంటుంది, లేదా ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. అవును. క్యాన్సర్ సెల్స్లో ఈ మైటోకాండ్రియా డ్యామేజ్ అయి ఉంటుంది, లేకపోతే ఇంపేర్ అయి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా శక్తి తీసుకోలేదు. అవును. సో వెంటనే అది ఇట్ విల్ షిఫ్ట్ ఇట్స్ పాత్వే రైట్ టు ఏరోబిక్ గ్లైకాలసిస్ అనే పాత్వేకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఏంటి? అది కన్వెన్షనల్ మెథడ్ అయినప్పటికీ 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. వార్బర్గ్ ఎఫెక్ట్ అంటాము. హెల్దీ సెల్స్ కంటే 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. అల్లోపతి ఇప్పటికీ జీన్ థియరీని నమ్ముతుంది, అండ్ చాలా అడ్వాన్స్ అయింది కూడా అల్లోపతి.